హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా బాగుంది. ఈ విధంగా చేస్తే ఎగ్ కర్రీ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది ఎలా చేశానో ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. కానీ ఇది చాలా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉంది. మంచి గ్రేవీతో రుచి మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు దీనికి ఏంటంటే ముందుగా కోడిగుడ్లు తీసుకుందాం. అవి పచ్చి కోడిగుడ్లు. ఈ పచ్చి కోడిగుడ్లు అయితే నేను ఒక 5 తీసుకున్నాను. ఈ 5 కోడిగుడ్లని మనం ఒక బౌల్లోకి ఈ టైప్లో కొట్టి పోసుకోవాలి. మనం కోడిగుడ్లు కొట్టి పోసేటప్పుడు ఆ పెంకులు అన్నది రాకుండా చూసుకోవాలి. అది ఒక్కటి మాత్రం కంపల్సరీ జాగ్రత్త పడాలి. ఈ విధంగా మనం అన్ని కొట్టి అందులో పోసిన తర్వాత ఇప్పుడు ఆ బౌల్లో ఏం చేద్దామంటే చిల్లీ ఫ్లేక్స్ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని సగం టేబుల్ స్పూను సాల్ట్ వేసుకుందాం. ఇవి రెండు వేసిన తర్వాత ఒక పిడికెడు కొత్తిమీర తీసుకునేసి దాన్ని చిన్నగా సన్నగా తరిగి అందులో వేసుకునేసి ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చ సొన అన్నది బాగా కరిగిపోవాలండి. అంటే వంటలు లేకుండా ఈ టైప్ మనం బాగా మిక్స్ చేసుకుంటే జ్యూస్ టైప్లో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిందని కాసేపు అలా పక్కన ఉంచేసి ఒక మిక్సీ జారీ తీసుకొని అందులో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని కట్ చేసి వేసుకొని ఆ తర్వాత దాంట్లో ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. వేసాక 1 ఇంచి అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి వెల్లుల్లిపాయల్ని తోలు తీసి అందులో వేసుకుందాం. ఒక గడ్డ సగం టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా దాంట్లో వేసుకునేసి చెక్క లవంగ యాలకులు అవి కూడా దాంట్లో వేసుకొని మిరియాలు కొద్దిగా అంటే 1/2 టేబుల్ స్పూన్ సరిపోద్దండి. ఇప్పుడు దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఈ టైప్లో మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఈ టైప్లో వస్తుంది. కానీ చేసేటప్పుడు మాత్రం నీళ్లు చూసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో పోసుకొని పక్కన పెట్టి అదే మిక్సీ జారీలో ఒక 3 పెద్ద సైజు టమోటాలని అందులో వేసుకొని అది మంచి ఎర్రటి పండ్లండి. చూడండి ఈ టైప్లో ఎర్రగా గట్టిగా ఉండాలి. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఈ టైప్లో మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాం. దీంట్లో నీళ్లు పోసే అవసరం లేదు. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా కాస్త అలా పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టాక దీంట్లో మనం ఒక 2 గ్లాసుల మందం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత మనం ఏదైతే గిన్నెలు పెట్టుకుంటామో ఆ స్టాండ్ని దీంట్లో పెట్టుకోవాలి. ఆ గిన్నెలు పెట్టే స్టాండ్ పెట్టిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకునేసి దాంట్లో కొద్దిగా నూనె పోసి ఇలా బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఆ గిన్నెని ఇప్పుడు దాంట్లో పెట్టేసుకుందాం. పెట్టిన తర్వాత ఇప్పుడు మనము ఏదైతే ఇందాక బాగా మిక్స్ చేసి పెట్టినో ఈ కోడిగుడ్డుది ఆ సొన మొత్తాన్ని దీంట్లో పోసేసుకోవాలి. ఆ కోడిగుడ్డు మిక్స్ చేసిన దాన్ని. ఓకేనా. దీన్ని ఈ టైప్లో పోసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి దీన్ని ఇప్పుడు బాగా ఆవురుకొనివ్వాలండి. దాదాపు ఒక 10 నిమిషాలు పడుతుంది. ఈ 10-12 నిమిషాల్లో ఈ టైప్లో బాగా ఆవురుకుంటుంది. ఈ విధంగా ఆవురుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుందాం. చూడండి అడుగున అస్సలు అతుక్కోదండి. మనం లైట్గా ఆయిల్ పెట్టాము. అందులో ఇది స్పాంజ్ టైప్లో అంటే కేక్ టైప్లో వస్తుందండి. సూపర్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గిన్నెని పక్కగా తీసేసుకుందాం. పక్కగా తీసిన తర్వాత కాస్త చల్లారనిచ్చి అంటే లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ టైంలో తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలండి. పూర్తిగా చల్లారినాక కాకుండా ఈ టైంలో కొంచెం లైట్ గోరువెచ్చగా ఉండాలి. ఓకేనా. ఈ విధంగా ఉన్నప్పుడు అందులో వేసిన తర్వాత మనకి ఏ సైజు కావాలో ఆ సైజులో మనం కట్ చేసుకుందాం. ఓకేనా. కేక్ ముక్కలు కట్ చేసిన విధంగా కట్ చేసుకుంటే సరిపోద్దండి. ఎంతంటే మనకి 1 ఇంచు 1.5 ఇంచు సైజులు పెట్టుకునేసి ఆ టైప్లో మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకేనా. కానీ కూర మాత్రం చాలా బాగుంటుందండి. ఈ టైప్లో మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇలా ఆవిరికి ఉడికించుకొని కర్రీ చేసుకొని తింటే ఆ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి అండి. చూడండి ఈ టైప్లో ఈ సైజులో వస్తుందండి. ఓకేనా. కేక్ ముక్కల టైప్లో ఇలా బిల్లల్లాగా ఈ విధంగా వచ్చిందని ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టిన తర్వాత దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకొని వేడెక్కనిచ్చి సగం టేబుల్ స్పూన్ జీలకర్ర దాంట్లో వేసుకుందాం. ఆ తర్వాత 2 ఉల్లిగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఈ టైప్లో బాగా కలర్ వచ్చేదాకా దీన్ని వేగనిచ్చుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ ఆనియన్స్ రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టినామో ఆ పేస్ట్ని
దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత దీన్ని కూడా మనం బాగా కలుపుతూ ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా మంచి కలర్ వచ్చేదాకా దీన్ని వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూను కారం వేసుకుందాం. తర్వాత 1 టేబుల్ స్పూను ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు, ఇవి 2 వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత దీన్ని మనం బాగా మిక్స్ చేస్తూ ఇవి కూడా పచ్చి వాసన పోయేదాకా అంటే కారం మసాలాలు వాసన పోయేదాకా మంచి కలర్ వచ్చేదాకా ఇలా వేగనివ్వాలి. వేగిన తర్వాత గ్రైండ్ చేసిన టమోటా పేస్ట్ని కూడా దాంట్లో వేసేసుకుందాం. వేసినాక అదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసుకొని తొలిపి అందులో పోసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు దీన్ని కూడా ఈ టమోటాలని పచ్చి వాసన పోయేదాకా మనం మంచి గ్రేవీ వచ్చేదాకా ఇలా వేగనివ్వాలి. ఆ తర్వాత 1 గ్లాసు నీళ్ళు అందులో పోసేసుకొని కాస్త అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నప్పుడు ఈ టైంలో రుచి చూసుకొని సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి బాగా మరగనివ్వాలి మనం వేసిన నీళ్ళని. ఇలా మరిగిన తర్వాత మనం ఆవిరికి ఉడకబెట్టిన కోడిగుడ్డు ముక్కలన్నింటినీ దాంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత కాస్త అలా కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ముక్కలన్నింటినీ. మిక్స్ చేసిన తర్వాత కసూరి మేతి సగం టేబుల్ స్పూన్ దాంట్లో వేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మొత్తంగా బాగా తిరిగేసుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపలా బాగా డమ్మననివ్వాలి. ఈ టైప్లో ఈ పులుసులో బాగా తుకుతుక అంటూ ఉడికి ఈ కసూరి మెతి టేస్ట్కి ఈ కోడిగుడ్డు కర్రీ సూపర్గా ఉంటుందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి టేస్ట్ చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది దేనిలోకైనా సరే, వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా ప్రతి దాంట్లో కూడా సూపర్ టేస్టీగా ఉందండి. ఎప్పుడు ఒకే రకం కోడిగుడ్డు కూర తిని బోరి కొట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ టైప్లో ట్రై చేయండి. కూర మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి. ఈ టైప్లో ఆవిరితో ఉడికించిన కోడిగుడ్డు కర్రీ చాలా అంటే చాలా బాగుంది. మరొక వీడియోలో కలుద్దామా?